హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మావయ్య ఏమో నా మనసు మొత్తాన్ని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గగన్ గారు నిజంగా సంబంధం మాట్లాడడానికి వస్తే నేనేమైపోవాలి? గగన్ గారికి నేను మనసులో ఉన్నాను, నా మనసులో గగన్ గారు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకని ఇలా జరుగుతుంది అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే కృష్ణప్రసాద్ అయితే అలా తన దగ్గరికి వస్తారనమాట. ఏంటి భూమి, ఎంత ఆలోచించినా నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదా అని అడుగుతారు. మావయ్య, ఎందుకు మావయ్య నాతో ఇలా ఆడుకుంటున్నారు? ప్లీజ్ మావయ్య, నాకేదో ఒక ఐడియా ఇవ్వండి అని అంటారు. ఐడియానా? నాకొక ఐడియా వచ్చింది. నువ్వేం చేస్తావంటే గగన్కి ముందుగానే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసే. అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది. గగన్ కూడా ఇంకా అలా ఇంటికి రాడు, సరేనా అని అంటారు. మావయ్య, ఏం మావయ్య మీరు అని అంటుంది. అవునమ్మా, నీ దగ్గర ఉంది ఈ దారి తప్ప ఇంకే దారి లేదు. నువ్వు ఇప్పుడు వెళ్ళలేకపోతే నక్షత్ర దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తన ప్రేమని చెప్పేస్తారు అని అంటారు. ఇంక వెంటనే పాపం పరిగెట్టుకుంటూ బయలుదేరుతుంది భూమి. కృష్ణప్రసాద్ భూమి వైపు చూస్తూ, నాకు తెలుసమ్మా భూమి, నాకు తెలుసు, నువ్వు ఇలా చెప్తేనే వెళ్తావని నాకు తెలుసు అని హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ కార్లో వస్తూ ఉంటారు. భూమి గగన్ కార్ని అడ్డుకుంటుంది. భూమి గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. హే తైతక్క, ఏంటి రోడ్డుకి అడ్డంగా నించున్నావు? తప్పుకో అని అంటారు. తప్పుకోవాలా? నేను తప్పుకుంటే మీరు దాని దగ్గరికి వెళ్దామనేగా అని అంటుంది భూమి. వాట్ అని కార్ దిగి, హే ఏం మాట్లాడుతున్నావు భూమి అంటారు. ఏంటండి, ఏమీ తెలియని అమాయకుల్లా అడుగుతున్నారు? మీరెక్కడికి వెళ్తున్నారు? ఆ నక్షత్ర దగ్గరికే కదా, దాన్ని కలవడానికే కదా అని అంటుంది భూమి. చూడండి, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఆ నక్షత్రాన్ని కలవడానికి వెళ్ళకూడదు అని అంటుంది భూమి. హే భూమి, ఒకసారి నేను చెప్పేది వింటావా? నేను అక్కడికి ఎందుకు వస్తున్నానో నీకు తెలుసా అని అడుగుతారు. ఎందుకు తెలీదు? బాగా తెలుసు. ఆ దరిద్రాన్ని మళ్ళీ మళ్ళీ వినాలని నేను అస్సలు అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఇంతలా మారిపోతారనుకోలేదు అని అంటుంది భూమి. హుష్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు క్లారిటీ ఉందో లేకపోతే నాకు క్లారిటీ మిస్ అయిందో నాకు తెలీదు. ఒక్క నిమిషం అని కారులో వెళ్ళి నక్షత్ర ఫోన్ని తీసుకొస్తారు. ఇదిగో తీసుకో. ఆ మెంటల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయింది. అమ్మ ఏమో నన్ను ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పింది. లక్కీగా నువ్వు కనిపించావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ శరత్చంద్ర ఇంటికి నేను మళ్ళీ రావడం ఏంటి? ఈ ఫోన్ తీసుకువెళ్ళి ఆ నక్షత్ర మోహన కొట్టు, నేను వచ్చింది అందుకే అని అంటారు గగన్. అంటే మీరు ఫోన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చారా అని అంటుంది భూమి. అవును, మరి నువ్వేమనుకున్నావు అని అంటారు గగన్. నేనేమీ అనుకోలేదులేండి. అమ్మయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గగన్ గారు అని గగన్ని హగ్ చేసుకుంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. బాయ్, నేను ఇప్పుడే వెంటనే ఆఫీస్కి బయలుదేరుతాను, ఓకేనా అని చెప్పి ఇంకా అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది భూమి. ఇంకా గగన్ అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఈ భూమి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంది? అసలు ఈ భూమికి నేనంటే ఇష్టమా లేదా? ఎందుకు నన్ను భూమి ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తుంది అని కార్లో ఇంకా డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా అలా గగన్ అంతరాత్మ పక్కకి వచ్చి, ఏంటి బ్రో, భూమి నిన్ను ప్రేమిస్తుందా లేదా అని డౌట్ పడుతున్నావా అని అడుగుతారు. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? అవును, డౌట్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు గగన్. అయితే ఎలాగో భూమి నీ కళ్ళ ముందే ఉంటుంది కదా, భూమిని హ్యాపీగా నీ మనసులో ప్రేమ తెలియాలి అంటే భూమితో నువ్వు ఆడుకోవాలి. అప్పుడే నక్షత్రం నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటే భూమి నీకు దగ్గరవుతుంది అని అంటారు. కరెక్టే, కానీ ఆ నక్షత్ర 1 రూపీ చేయమంటే 10 రూపీస్ చేసే రకం. ఆ నక్షత్రకి దగ్గరగా ఉండాలంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అని అంటారు గగన్. కానీ తప్పదు, భూమి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలంటే
నువ్వు చేయాల్సింది ఇదే అని చెప్పి మాయమైపోతారు గగన్ అంతరాత్మ. నిజమే, భూమి జలస్గా ఫీల్ అయ్యేలా చేస్తే కానీ తన మనసులో ప్రేమ బయటికి రాదు అని ఇంకా అలా గగన్ అయితే ఆలోచిస్తూ ఆఫీస్కి రీచ్ అవుతారు గగన్. ఇది ఇలా ఉండగా నక్షత్ర బావ బావ ఎప్పుడొస్తాడు బావ ఎప్పుడొస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కోపంగా భూమి నడుచుకుంటూ నక్షత్రని చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. హేయ్, ఏంటే నువ్వు ఇలా ఇలా నన్ను లాక్కు వెళ్తున్నావు అని అడుగుతారు. ఒక్కసారిగా నక్షత్ర చుట్టూ చూసి నక్షత్ర చెంప పగల కొడుతుంది భూమి. ఒక్కసారిగా నక్షత్ర అపూర్వ షాక్ అయిపోతారు. హేయ్, ఎంత ధైర్యమే నీకు, నా కూతుర్ని కొడతావా అని అంటుంది. ఏయ్, అడ్డొస్తే నీ కూతుర్నేంటి, నిన్ను కొట్టడానికి కూడా వెనకాలేదు, మర్చిపోయావా? అయినా అసలు ఏం చేస్తున్నారు మీరు? గగన్ గారి ఇంటికి వెళ్ళి ఫోన్ మర్చిపోయి వస్తావా? గగన్ గారిని ఇంటికి పిలిపించుకుందామనేనా? నువ్వు ఎన్ని చేసినా గగన్ గారు ఎప్పటికీ నీలాంటి దాన్ని మాత్రం పెళ్ళి చేసుకోరు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి గట్టిగా ఫోన్ మొహం మీద విసిరిగొట్టి వెళ్ళిపోతుంది భూమి. మమ్మీ, ఆ భూమి గట్టిగా కొట్టింది మమ్మీ అని అంటుంది నక్షత్ర. నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఆ రోజు రూమ్లో నన్ను కొట్టిన విషయం తలుచుకుంటే నిజంగా ఇప్పటికీ నాకు నొప్పులు వస్తూనే ఉన్నాయి. బేబీ, మనం దాన్ని సీక్రెట్గా దెబ్బతీద్దాం. నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు, వెళ్ళు అని చెప్పి తన్ని పంపించేస్తుంది. ఆహా, తల్లి కూతుర్ల బంధం అంటే మీ ఇద్దరిదే అమ్మాయి, ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగో అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాక్ పిన్ని. ఇది ఇలా ఉండగా భూమి ఆఫీస్కి రీచ్ అవుతుంది. గగన్ భూమిని క్యాబిన్కి పిలుస్తారు. భూమి, నువ్వు ఐడియాస్ ఇవ్వడంలో చాలా బాగా ఇస్తున్నావు. మన దగ్గర ఇంకా చాలా కొత్త ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించి నీతో కొంచెం డిస్కస్ చేయాలి అని గగన్ ఇంకా భూమికి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదంతా వింటూ భూమి ఇంకా గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. గగన్ కూడా భూమి వైపే ప్రేమగా చూస్తూ ఉంటారు. భూమి, నీకు ఇవన్నీ ఓకే కదా? ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నువ్వు ఆన్ టైంలో ఫినిష్ చేయగలవు కదా? నాకు కొన్ని ఐడియాస్ కావాలి అని అంటారు. అయ్యో, అదెంత పనండి, ఇవాళే చూడండి అన్నీ కంప్లీట్ చేస్తాను అని హ్యాపీగా ఇంకా భూమి ఆ ఫైల్స్ తీసుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా నక్షత్ర బావా బావా అని లోపలికి వస్తుంది. ఒక్కసారిగా ఇంకా గగన్ అబ్బా ఇది ఇలా వచ్చిందేంటి అని మనసులో అనుకుంటూ ఆహా నటించాలి. నక్షత్ర కమ్ కమ్, నిన్ను కలుద్దామనే వచ్చాను కానీ కలవలేకపోయాను. ఎలా ఉన్నావు నక్షత్ర అని అడుగుతారు. ఏంటో బావా, నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఆలోచించాను, నీ గురించే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను కలవడానికి రాలేదు. అయినా సరే నేనే ధైర్యం చేసి ఇక్కడికి వచ్చేసా అని అంటుంది నక్షత్ర. భూమి ఇదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏమండి, నేను ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటాను అని చెప్పి ఇంక భూమి అయితే అక్కడే ఉండి వాళ్ళిద్దరిని చూస్తూనే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. బావా, మూవీకి వెళ్దామా, లేకపోతే ఎక్కడికైనా అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్దామా అని అడుగుతుంది నక్షత్ర. అయ్యో, వాటన్నిటికీ ఎందుకు టైం వేస్ట్, నీతో హ్యాపీగా టైం గడుపుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అంటారు గగన్. అదంతా చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. సరే బావా, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడుగుతుంది. గెస్ చెయ్యి అని అంటాడు. నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా అని అంటుంది. లేదు, తప్పుగా గెస్ చేసావు, ఆయనకి ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టం అని అంటుంది భూమి. కరెక్ట్గా చెప్పావు భూమి అని అంటారు గగన్. ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుంది నక్షత్ర. సరే బావా, నాకు ఏమిష్టమో గెస్ చెయ్యి అని అంటారు. నీకు బిర్యానీ ఇష్టమై ఉంటుంది, ఎందుకంటే నువ్వు అదే చెప్పావు కదా అని అంటారు. వావ్, సూపర్ బావా, నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి ఇంకా అలా నవ్వుతూ ఉంటుందన్నమాట నక్షత్ర. బావా,
నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా అని చెప్పి ఇంకా అలా భూమి అయితే నక్షత్ర అయితే ఇంకా దగ్గరగా వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అదంతా చూసి 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 ఇంకా తట్టుకోలేదన్నమాట భూమి. ఇంకా వెంటనే వెళ్ళి నక్షత్రని లాక్కు వచ్చేస్తూ ఉంటుంది భూమి. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. హేయ్, ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. నువ్వేం చేస్తున్నావు చూడు, ఆయన్ని టచ్ చేసే రైట్ నీకు లేదు అని అంటుంది. అవునా, మరి ఎవరికుంది? నీకుందా ఏంటి? కాదు కదా, అయినా నా బావ నాకు ఇష్టం, నీకెందుకే అని చెప్పి వెళ్తూ ఉంటే, ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ నక్షత్ర షాక్ అయిపోతారు. గగన్, ఏంటి ఏమంటున్నావు అని అంటారు. అవునండి, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, కానీ ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పలేదంటే దానికి కొన్ని కారణాలున్నాయి. అవి మీకు త్వరలో చెప్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, మిమ్మల్ని నా అంతా ఈ ప్రపంచంలో ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. మీ ప్రేమ దొరికినందుకు నేను అదృష్టవంతురాల్ని అని పాపం భూమి చెప్తుంది. ఇంకా నక్షత్ర, అయితే ఏంటే, నువ్వు ప్రేమించినా బావా అత్తయ్య ఎవరి పేరు చెప్పిందో వాళ్ళనే, కేవలం వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటారు, మర్చిపోయావా ఏంటి బావా అని అంటుంది నక్షత్ర. హేయ్, షటప్, జస్ట్ షటప్. ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానా, ప్రేమించాలి అనుకుంటున్నానా? అదంతా నేను వేసిన ట్రాప్. భూమి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడానికే ఇదంతా నేను కావాలని చేశాను. ఈ విషయాన్ని నువ్వింత లేటుగా కనిపెడతావని నేను అస్సలు అనుకోలేదు. నీపై నాకు ప్రేమ కాదు కదా, కనీసం అభిమానం కూడా లేదు. పో, వెళ్ళిపో. ఇంకొకసారి మా జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తారు గగన్. ఇంకా నక్షత్ర అవమానంగా, బావా ఇప్పుడు చెప్తున్నాను విను, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి కూడా వెళ్ళబోతుంటే భూమి చేయి పట్టుకుంటారు గగన్. చూడండి, నేను మీకు సమయం వచ్చినప్పుడు నిజాలన్నీ చెప్తాను. ఇప్పటికి మాత్రం ఈ విషయం కేవలం మన మధ్యలోనే ఉండాలి. ఆ నక్షత్రకు తెలిసిన అదేమీ చేయలేదు, మీరు కూడా ఏమి అనుకోకండి అని చెప్పి పాపం అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అమ్మయ్యా, భూమి నన్ను ప్రేమిస్తుంది అని తెలుసుకున్నాను, నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అని గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తనైతే ఒక బార్కి అయితే వెళ్తారనమాట కృష్ణప్రసాద్. ఇంకా అవమాన భారమే గుర్తుకు వస్తూ ఉంటుందన్నమాట కృష్ణప్రసాద్కి. ఇప్పుడు ఏంటి, నన్ను దొంగని చేశారు, కనీసం ఇంట్లో బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు చా అని చెప్పి ఇంకా అలా బాధపడుతూ బాగా డ్రింక్ చేస్తారనమాట కృష్ణప్రసాద్. ఇంకా డ్రింక్ చేస్తూనే అలా ఇంకా తనైతే బాగా డ్రింక్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళబోతూ ఇంకా అలా మళ్ళీ పడిపోతూ ఉంటారు. చెర్రీ, అయ్యో నాన్న, ఏం నాన్న నువ్వు నువ్వు డ్రింక్ చేస్తున్నావా అని అడుగుతారు. ఏమనుకుంటున్నావురా మీ నాన్నంటే, ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకొని అకౌంటెంట్లా న్యాయంగా ఉండడమని అనుకుంటున్నావా? ఇలా కూడా ఉండాలని ఇంట్లో ఉన్న మహాతల్లి నేర్పించిందిరా నాకు అని చెప్పి ఇంకా ఊగుతూ ఉంటారనమాట కృష్ణప్రసాద్. నాన్న, నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న? లేదు, నేను ఇంటికి తీసుకువెళ్తాను రా అని చెప్పి ఇంకా అలా ఇంటికి తీసుకువెళ్తారనమాట చెర్రీ కృష్ణప్రసాద్ని. ఇంకా కృష్ణప్రసాద్, ఏయ్ వదలరా, నన్నేంట్రా నన్ను పట్టుకుంటున్నావేంటి, ఐఎమ్ స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటారు. హే కృష్ణప్రసాద్, ఏమైంది నీకు అని అడుగుతారనమాట. అలా ఇంకా శరత్చంద్ర, నాకు కాదు మీకే ఏదో అయ్యింది, ఈ విషయాన్ని మీరే తెలుసుకోవాలి. అయినా ఈ మహాతల్లిని బాగా నమ్ముతున్నారు కదా, నమ్మితే ఏమవుతుందో మీకు తర్వాత తెలుస్తుందిలే. నేను చాలా నిజాలని
బయట పెట్టట్లేదు. పెడితే ఏమవుతుందో మీకు తెలీదు. ఆ 2 కోట్లని కొట్టేసింది ఈ అపూర్వే. అది మాత్రమే కాదు, ఈ ఇంట్లో తన మాటే శాసనం అవ్వాలని ఇదంతా చేసింది అపూర్వ. కానీ ఈ ఇంట్లో అందరికంటే మంచి వాళ్ళు ఎవరో తెలుసా? అదిగో వారు, ఆ మహాతల్లి శోభాచంద్ర గారు. శోభాచంద్ర గారు ఎంతో మంచివారు. అలాంటి ఆవిడ చనిపోయింది. నో, చంపేశారు. ఆవిడ్ని చంపింది ఎవరో తెలుసా? ఈ అపూర్వే అని చెప్పి ఇంకలా అపూర్వనైతే ఇరికి గట్టిగా ఇంక నిజం చెప్పేస్తారనమాట కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే అపూర్వ అయితే, బావా ఏంటి బావా, నోటికొచ్చినట్టు ఈ కృష్ణప్రసాద్ వాగుతున్నాడేంటి బావా అని అంటుంది. ఏయ్ ఏంటి అపూర్వ, నేను నోటికొచ్చినట్టు వాగడం ఏంటి? నువ్వే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా అలా తనైతే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. బావా ఈ కేపీకి ఇలాంటి బుద్ధి ఉందని కూడా నేను అస్సలు అనుకోలేదు బావా. అయినా మంచోడని ఇన్ని రోజులు కలరింగ్ ఇచ్చి ఇప్పుడు చూసావా, నువ్వు ఇచ్చిన దొంగతనం చేసిన 2 కోట్లతోనే ఈ డబ్బులంతా తాగేస్తున్నట్టున్నాడు. సరే బావా, నువ్వు మనసులో ఏమి పెట్టుకోవద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అపూర్వ. ఇంకా సరే అని చెప్పి, అంటే డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి తన మాటలేమి నమ్మకుండా అందరూ వెళ్ళిపోతారు. కృష్ణప్రసాద్ని అలా ఇంకా తీసుకువెళ్ళిపోతాడు చెర్రీ. ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది భూమి. మావయ్య నోరు జారారు, కానీ ఎవరు నమ్మటం లేదు. ఇదే నిజమని ఖచ్చితంగా తెలిసేలా చేస్తా అని చెప్పి మనసులో అనుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర అలా ఇంకా నడుచుకుంటూ హాల్లోకి వస్తారు. శరత్చంద్రని అప్పుడే ఒక 2 కలవడానికి వస్తారు. నమస్కారం సార్ అని అంటారు. నమస్తే, ఏంటి ఇలా వచ్చారు? మీకు మొన్న ఫండ్ ఇవ్వమని మా వైఫ్కి చెప్పాను, తను ఇచ్చిందా అని అడుగుతారు. సార్ ఆ విషయం చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాం సార్ అని అంటారు. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి, ఏ విషయం అని అడుగుతారు. సార్ మీరు మా సంస్థకి డ్యాన్స్ లాంటి, కూచిపూడి, భరతనాట్యం లాంటి కళల్ని ఇంప్రూవ్ చేయడానికి మాకు ప్లేస్ ఇస్తానన్నారు కదా సార్. అది కాకుండా మాకు మీరు ఎంతో విధాల విరాళాలు అందించారు. కానీ ఒకరోజు అపూర్వ గారు మా దగ్గరికి వచ్చి, మీకేమీ పని పాట లేదా, వచ్చి మా బావనే అడుగుతారా అని ఆ డబ్బులని వెనక్కి తీసుకున్నారు సార్ అని చెప్తారు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏయ్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నేను మీ డబ్బులు వెనక్కి తీసుకోవడం ఏంటి అని కళ్ళతో కావాలని వాళ్ళని బెదిరిస్తూ ఉంటుందన్నమాట. కళ్ళతోనే అపూర్వ. మేడం, మీరు మమ్మల్ని ఎంత భయపెట్టాలని చూసినా ఈ విషయాన్ని ఆయనతో చెప్పడానికే మేము వచ్చామండి. కావాలంటే ఈ వీడియో చూడండి సార్ అని అంటారు. ఏంట్రా, మీరు ఆ నాట్యకల్ని పెంపొందించి ఆ శోభాచంద్రని బ్రతికించాలనుకుంటున్నారా? చూడండి, మా బావ ఇలా లక్షలకి లక్షలు తగలేస్తుంటే చూస్తూ నేను ఊరుకోలేను. అయినా కళని ఏం చేస్తారు? కళ వాటితో ఏం సాధిస్తారు? మర్యాదగా చెక్ని నాకు రిటర్న్ ఇవ్వకపోతే నువ్వు నీ ఫ్యామిలీ ఇంకా బ్రతికుండరు అని చెప్పి గట్టిగా బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడాన్ని అపూర్వ అయితే చూపిస్తారనమాట. ఇంకా వాళ్ళు వీడియో ఒక్కసారిగా అపూర్వని చూసి షాక్ అయిపోతారు. శరత్చంద్ర అది కాదు బావా అని అంటారు. నోర్మోయ్ అపూర్వ, ఇంతలా ఒక కళని అభిమానించే వాళ్ళని, పెంపొందించే వాళ్ళని నువ్వు ఇంతలా అవమానిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. అంతా బాధ్యత అంతా నీపైన అప్పచెప్పి నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు చెప్తున్నాను, అమ్మ భూమి, ఇవాటి నుండి ఇంట్లో పనులన్నీ, ఏవైతే డబ్బుల విషయాలున్నావో అవన్నీ నువ్వే చూసుకోవాలి. ఎవరిని నేను నమ్మను అని చెప్పి ఇంకా అలా, సార్ మీకు కావాల్సిన చెక్ మా భూమి ఇస్తుంది, తీసుకోండి అని చెప్పి అక్కడి శరత్చంద్ర వెళ్ళిపోతారు. అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్యా, సారీ ఏంటి అపూర్వ మమ్మీ, ఏంటి అలా చూస్తున్నావు? హో, వీళ్ళు సడన్గా అప్పటి వాళ్ళు ఎలా వచ్చారనా? నేనే వాళ్ళకి నిజం చెప్పి తీసుకొచ్చా.
భయపడుతూ ఉంటే జరగదు, ఒక్కసారైనా నాన్నకి నిజం చెప్పాలి కదా అని చాలా మోటివేషన్ చేశా. వెంటనే వచ్చారు. వచ్చి నీ బండారాన్ని బయట పెట్టారు. నువ్వు మావయ్య విషయంలో చెయ్యని తప్పుకు నింద వేశావు. నేను నీకు చేసిన తప్పుని బయట పెట్టా. ఇప్పుడు నాన్న దృష్టిలో మావయ్య ఎంతో, నువ్వు కూడా అంతే. మావయ్య ఎలా మోసం చేశాడో నువ్వు కూడా అలా మోసం చేసినట్టే. కాబట్టి నన్ను తక్కువ అంచనా వేయద్దు, ఇకపై అయినా బుద్ధిగా ఉండు అని చెప్పి అపూర్వని బెదిరించి వార్నింగ్ గట్టిగా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా అపూర్వకి ఇచ్చిన షాక్కి ఒక్కసారిగా అపూర్వ అయితే స్టన్ అయ్యేలా ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.